బిగ్ బాస్ సండే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీక్ బేబక్క ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. సో నేను ప్రతి టాస్క్ వివరించి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియో అయితే పెట్టాను. సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్లో ఒక 4 to 5 minutes మాత్రమే చెప్తాను. సో నేను వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇదంతా కాదు, కానీ సింపుల్గానే చెప్తాను. సో ఫస్ట్ వచ్చి ఈ వీక్ మనకి ఫెయిర్ ఎలిమినేషన్ బేబక్ అని మనకి ఫస్ట్ నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం, మన ఛానల్లో పెడుతూనే ఉన్నా. డే 1 నుంచి తెలుసు కదా మనకి కంటెస్టెంట్స్ బట్టి వాళ్ళ క్యాపబిలిటీ బట్టి మనకి అర్థమైపోద్ది ఫస్ట్ వీక్ బేబక్ అని. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే మంచి ఊపితే సాంగ్స్ డ్యాన్స్ తీసుకుని వచ్చారు నాగార్జున గారు. సో ఒక గేమ్ అయితే పెట్టారు. గేమ్ ఏం పెట్టారంటే స్టార్స్ పేరు చెప్తారు. బాయ్స్ అందరూ ఒక టీము, గర్ల్స్ అందరూ ఒక టీము. బాయ్స్ అందరూ ఒక టీంలో ఏంటంటే ఒక సినిమా పేరు చెప్పిన ఒక స్టార్, వెంటనే ఆపోజిట్లో ఇంకో టీం, వెంటనే అలా ఎవరైతే ఆగిపోయి ఎవరైతే చెప్పిన పేరు మళ్ళీ చెప్తారో వాళ్ళు అవుట్. ఇది ఒక ఫన్ గేమ్, సండే అంటే ఫన్ గేమ్. అండ్ అంతేకాకుండా మనకి ఇంకోటి ఏం చెప్పారంటే కంటెస్టెంట్స్కి ప్రైజ్ మనీ 0 అని చూపించారు డే 1 అప్పుడు. ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బట్టి ప్రైజ్ మనీ పెరుగుద్దని కూడా అన్నారు. సో అదే ఒకటి చూపించారు. అండ్ ఎక్కువ ఎపిసోడ్లో మనకి లాస్ట్లో బేబక్క, పృథ్వీ వీళ్ళిద్దరిని చూపించారు కదా. అంటే లాస్ట్లో వీళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు అప్పుడు అందరికీ తెలుసు మ్యాక్సిమం బేబక్క అని, చాలా వరకు డిస్కషన్స్లో కూడా బేబక్క అని చెప్పి వచ్చింది. బట్ పృథ్వీని లాస్ట్లో పెట్టడం వల్ల పృథ్వీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే కోల్పోయాడు. ఏంటి నేను బాగా ఆడుతున్నాను అనుకున్నాను, ఏంటి నేను మరింత దారుణంగా ఉన్నానా, ఎంత వెనకబడి ఉన్నానా గేమ్లో అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చింది పృథ్వీకి. మీరు గమనించినట్లయితే మళ్ళీ బేబక్క బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కానీ మొత్తం తన ఎమోషన్ అంతా బయట పెట్టింది. నిజంగా చాలా సాడ్ ఫీలింగ్ అబ్బాయి. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో ఎలాగైనా వచ్చే వీక్ నుంచి నేనేంటో చూపిస్తాను సార్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నా క్లాన్లోకి వెళ్ళాను, అలాంటిది నేను లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకుని చేయొచ్చు కదా ముందు. సో ఈసారి నుంచి నాకు నచ్చినట్టు నేను ఉంటానని చెప్పి చాలా బలంగా కోరుకుంది. బట్ అవకాశం అయితే అవకాశం అయితే లేదు. ఆడియన్స్ అయితే బయటకు పంపేశారు. సో చూడాలి మరి తర్వాత ఏమైందో. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాగార్జున గారు ఈ వీక్ ఎపిసోడ్స్ అడగాల్సిన ప్రతిదీ అడిగారా? లేదు, అడగాల్సిన ప్రతిదీ ఎక్కడ అడగలేదు. సో అదొకటి బాగా డ్రాగ్ అనిపించింది. సరైన పాయింట్స్ అయితే మాట్లాడాలి ఇక్కడ.